అంటే కావాలనుకునే ప్రజాస్వామిక ఉద్యమాలను వద్దనే వాళ్ళు అంగీకరించడానికి 2-3 ఏళ్ళు పట్టింది. కానీ ఎస్సీ వర్గీకరణ జరగాలని దళితులు మెజారిటీ కులాలు ఎస్సీ వర్గీకరణను వద్దు అని చెప్పి ఒక వర్గం ఈ మధ్యలో జరిగిన మొత్తం సారాంశంలో అడుగున 30 సంవత్సరాల పాటు అడ్డుపడుతున్నారు. 30 సంవత్సరాలు అడ్డుపడుతున్నారు సార్. 30 సంవత్సరాల పాటు అడ్డుపడకపోతే ఇప్పుడు ఎందుకు సార్ ఈ సమావేశాలు? బాధ కదా, ఆవేదన కదా. ఒక అంశం మీద 30 ఏళ్ళు ఎందుకు ఉండాలి సార్? పోనీ వర్గీకరణ మీదనే పోరాటం చేస్తున్నాం మేము, ప్రధాన అంశంగా వర్గీకరణ కోసమే పోరాటం చేస్తున్న మేము ఈ 30 ఏళ్ళలో ఒక వర్గీకరణ మీదనే ఉన్నామా సార్? పలు సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాటాలు చేశాం సార్. మోహన్ బాబు